ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ ఎవరైతే మొన్న అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి వెళ్ళినప్పుడు తొక్కిసలాట సందర్భంగా చనిపోయినటువంటి రేవతి కుమారుడు, ఆ రోజు నుంచి తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నటువంటి అబ్బాయి కోమాలో ఉండి కోలుకుని ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్వాస తీసుకుంటున్నాడు. అబ్బాయికి సంబంధించి అప్పట్లో పరిహారం 25 లక్షలు ఇస్తానని ప్రకటించినటువంటి అల్లు అర్జున్ మొదట 10 లక్షల రూపాయలు డీడీ పంపించారు, మిగతాది అరేంజ్ చేస్తున్నామని అన్నారు అని వాళ్ళ ఫాదర్ నిన్ననే చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చేటికి 25 లక్షల రూపాయలు తన కొడుకు పేరుతో ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో 50 లక్షల రూపాయలు మొన్న అనౌన్స్ చేసినటువంటిది చెక్కుగా ఎవరు మైత్రి మూవీస్ ప్లస్ సంజయ్ థియేటర్ యాజమాన్యం కలిసి ఇచ్చారు. అయితే ఇవాళ అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి వెళ్ళారు. 1 కోటి రూపాయల పరిహారాన్ని అల్లు అర్జున్ తరపున ఇచ్చారు. అయితే మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, టోటల్గా 2 కోట్ల రూపాయలు, అంటే సుకుమార్ దర్శకుడు సుకుమార్ తరపున ఒక 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ తరపున 50 లక్షల రూపాయలు అన్నటువంటిది ఇవాళ చెప్పుకొచ్చారు. మేబీ ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. వాస్తవంగా మొన్న ఇచ్చేసిన 50 లక్షలు కాకుండా ఇప్పుడు 1.5 కోటి అయితే ఇది అది కలిపేసేసి మొత్తం చెప్పినట్టున్నారు 2 crores అని. ఓవరాల్గా అయితే 1 కోటి రూపాయలు అల్లు అర్జున్ పరిహారాన్ని ఇచ్చారన్నటువంటి విషయం అయితే స్పష్టమైంది.